హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు సినీ ప్రేక్షకులకు నేను చెప్తున్నది ఒకటే. ఒక సినిమా టికెట్ 80 రూపాయలు పెట్టుకుంటే ఒక సినిమా థియేటర్లో 200 సీట్లు అనుకుందాం. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్. ఇంకా హై ఎక్స్పెక్టేషన్ అలాగనే ఉంటాయి. నేను చిన్న సింపుల్గా చెప్తున్నాను. ఒక 200 సీట్లు ఒక థియేటర్లో కామన్గా 200 సీట్లకు 216 అంటే 16,000. 4 షోలకు కలిపి 16 నెలలు 64,000 ఫస్ట్ డే. అట్లా మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక 2.5 నుంచి 3,000 థియేటర్లు ఉన్నాయి అప్రాక్సిమేట్. ఒక సినిమా రిలీజ్ చేస్తే మినిమం ఒక 1000 థియేటర్లు వేసుకుందాం ఎగ్జాంపుల్గా. వేసుకుంటే ఒక్కొక్క థియేటర్ 200 అంటే దాదాపుగా మనం రోజుకు ఒక థియేటర్లో 4 షోలకు కలిపి ఒక 64,000. 64,000లో కూడా ఒక 14,000 మైనస్ చేసి 50,000 అనుకోవాలి. ఖర్చులన్నీ బొంగా వచ్చి రానట్ల కస్టమర్ ఒక 50,000 పెట్టుకో. ఒక థియేటర్ 50,000 పెట్టుకుంటే ఒక రోజుకి 1000 థియేటర్లు ఎంత వస్తాయండి? 5 కోట్ల రూపాయలు. 5 కోట్ల ఇంటూ ఒక 10 రోజులు వేసుకో, 50 కోట్లు అయ్యాయి కదా డబ్బులు. 50 కోట్లల్లో వాళ్ళకి, అంటే నేను మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పర్టికులర్ చెప్పట్లేదు. నెక్స్ట్ వీడియో చేస్తాను నేను దాన్ని. ఇది చూడండి, మీకు అంచనాలు వేయండి. వాళ్ళు 150, 200, 1000 ఎందుకు వేస్తున్నారో అవసరం లేదు. వాళ్ళకు 10 రోజుల్లో 50 కోట్లు వస్తున్నాయి. వాళ్ళకు ఒక సినిమా ఖర్చు ఎంత తిప్పి కొడితే వాళ్ళకు ఒక 5-10 కోట్ల కంటే ఎక్కువ కాదు నాకు తెలిసి. వాళ్ళు ఏవో చెప్పుకుంటారు, మా హీరోకి ఇన్ని, ఆ హీరోకి ఇన్ని ఇచ్చినామని చెప్పి. మళ్ళీ రెండో వీడియోలో నేను చెప్తాను, మీరు ఇది కంటిన్యూగా చూడండి. మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్, షేర్ చేస్తే అందరికి అర్థమయ్యేలా ఉంటుంది. ఈ చిన్న షార్ట్లో చేస్తున్నాను మీకు. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చూడండి. మళ్ళీ ఇదే షార్ట్స్ నెక్స్ట్ షార్ట్స్లో పెడతాను. పర్టికులర్ కొంచెం వివరణ ఇస్తాను. ఓకేనండి గైస్, థ్యాంక్ యూ.